ఏం కావాలి పాపా? నాకు రెడ్ లిల్లీస్ కావాలి. అయ్యో అవి అయిపోయినా వేరే ఉన్నాయి తీసుకోమా. వద్దు, అవే కావాలి. అవి కొన్నే ఉంటే ఇప్పుడే ఒక కుర్రాడు తీసుకెళ్ళాడు. ఆ పూలు నాకు ఇస్తావా? నీకు డబ్బులు ఇస్తాను. నేను ఇవ్వను. ఇవంటే మా అమ్మకి ఇష్టం. ఇవంటే మా ఫ్రెండ్ కూడా ఇష్టం. ఇవాళ దాని బర్త్డే. సరే అయితే తీసుకో. ఇదిగో డబ్బులు. వద్దులే, చిన్నపిల్లకి ఇచ్చానంటే మా అమ్మ ఏమందు. థ్యాంక్ యూ. అమ్మా, ఇవాళ నీకు పూలు తెలియదు, ఏమనుకోకు. బాయ్ ఓకే డాడీ. సిద్ధి, బాయ్. హాయ్ అను. మమ్మీ మమ్మీ ఆంటీ మమ్మీ సిద్ధొచ్చింది. చూసావా వీళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రాణమో. అవునండి. అను, నువ్వు వెళ్ళి శృతికి పాయసం తీసుకురా. వెళ్ళమ్మా. అలాగే మమ్మీ. హ్యాపీ బర్త్డే అను. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారు అన్నట్టు వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. మరి ఈ కుర్రాడు వీళ్ళిద్దరిలో ఎవరి కోసం పుట్టాడో, ఎవరి మనసులో నేనున్నాను అని అంటాడు. లేరా లేరా పైకి. ఏట్రా ముసలాడు? మా అయ్య పేరు నారాయణ స్వామి. ఆడిని కయ్యేట్రా, నువ్వు రోడ్లో దొరికాడు వాడికి. మా దగ్గర డబ్బులు తీసుకొని ఇయ్యాలెత్తా రేపెత్తానని నాటకాలు ఆడుతున్నాడు. ఎక్కడ్రా దొంగనాయలు? ఇంకోసారి మా అయ్యని తిట్టావో ఊరుకోను. ఏడ్చి చేస్తావరా పిల్లనాయాల. ఆ! వేణు ఆగు. రావయ్య సత్యం రా. ఇదిగో నీకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం వెళ్ళాను. ఏమిట్రా, ఏమిటి పని, ఏంటి ఇదంతా? వాడు నేను తిట్టాడు తెలుసా? తిడితే వాడిని కొట్టుకుని ఎందుకు అయిపోయినాను? కొడుదువు గాని రా, పెద్దయ్యా కొడుదువు గాని, బాగా చదువుకొని బుద్ధి బలంతో కొడుదువు గాని రా. ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని. వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏ ఒంటి మీద సొమ్ములు ఏమైనా కాజేస్తావా ఏందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి, చెప్పేది నువ్వు. మీ అందరి దృష్టిలో ఇది బస్సు, కానీ బస్సు కానే కాదు. నువ్వన్నీ అపార్థం చేసి